ఆ ప్రాంతం ఒక రకంగా నిరంతరం పీడనకు గురవుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆనాటి ఆ జాగీర్దార్ ఆయన గూండాలు చేస్తున్నటువంటి అరాచకాలను ఎదిరించడానికి ప్రజల్ని చైతన్యపరిచేటువంటి క్రమంలో భాగంగా దొడ్డి కొమరయ్య గారు వారి అన్నగారైనటువంటి దొడ్డి మల్లయ్య గారు పోషించినటువంటి వీరోచిత పాత్ర తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆనాడు వారు చూపించినటువంటి పోరాట పటిమ, త్యాగనిరతి, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించేటువంటి నైజం తెలంగాణ గడ్డ యొక్క ప్రత్యేకత. ఈ వీరగడ్డ అనేక మంది మహానుభావులకు వారికంటే ముందు కూడా అనేక మంది నాటి సమ్మక్క సారలక్క నుండి, చాకల ఐలమ్మ నుండి, కాళోజీ నారాయణరావు గారి నుండి, జయశంకర్ గారి నుండి దొడ్డి కొమరయ్య గారి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో ప్రజల్ని శక్తిగా మరల్చి రాచరిక వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రజలకు ఏ రకంగా కట్టబెట్టాలి అనేటువంటి దానికి ప్రతీకలుగా నిలిచినటువంటి మహానుభావులు. మరి వారి త్యాగనిరతి స్ఫూర్తిగా 2001 సంవత్సరంలో గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరపబడుతున్నటువంటి దోపిడీ, అన్యాయం, అవమానం, అవహేళనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి మహానీయులందరి స్ఫూర్తి బాటలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల కాలం పాటు వారి నేతృత్వంలో ఆత్మగౌరవంతో బ్రతికేటువంటి స్థితి, ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ కొనసాగినటువంటి వైనం. మరి ఆ పరిస్థితులకు భిన్నంగా 2.5 సంవత్సరాల క్రితం, దాదాపు 27 మాసాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గత దుర్దినాలను పునరావృతం చేస్తున్నది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా మరొక్కసారి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని, ఇటువంటి త్యాగదనులను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించేది లేదు, ఇచ్చినటువంటి మాటల్ని నెరవేర్చుకుంటే తప్పకుండా నిలదీస్తాం. ఏ ప్రజలనైతే నమ్మించి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగిందో ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడమే కాకుండా వారిని అపహాస్యం పాలు చేస్తున్నటువంటి ఈ దుస్థితి మీద పోరాటం చేయాల్సినటువంటి సందర్భం. కాబట్టి దొడ్డి కొమరయ్య గారి జయంతి దినమైనటువంటి ఈ దినం మనందరికీ స్ఫూర్తి దినం. ఈ స్ఫూర్తి పరంపర తరతరాలు కొనసాగుతూనే ఉండాలి. తెలంగాణ గడ్డ మీద ఇంకా 100 సంవత్సరాలకు కానీ 1000 సంవత్సరాలకు కానీ ఎవరు ఎటువంటి అరాచకానికి, అన్యాయానికి, అణచివేతకు, ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఈ మహానుభావుల స్ఫూర్తి మనకు ఒక దారి చూపించేటువంటి మార్గంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఈ స్ఫూర్తి దినం నుండి స్ఫూర్తి పొంది పరిస్థితిని చక్కదిద్దడం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాల్సినటువంటి సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడుగా నిలిచినటువంటి దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో గౌరవ ప్రతిపక్ష మండలి నేత స్పీకర్ మసూనాచారి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి వీరులు కన్నట్టి నా వీర తెలంగాణ, సూర్యులు కన్నట్టి నా పోరు తెలంగాణ నినాదం ఏదైతే ఉందో అనేక మంది వీరుల్ని, విప్లవ యోధుల్ని కన్నటువంటి ఈ తెలంగాణలో అనేక మంది సాయుధ పోరాటం అమరైన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మరి అలా దొడ్డి కొమరయ్య గారు నాడు విష్ణునూరు దేశ్ముఖ్ వ్యతిరేకంగా, ఆ రోజు జానకమ్మ దొరసానికి వ్యతిరేకంగా, ఆ రోజు కడవెండి గ్రామంలో విష్ణునూరు ప్రాంతంలో జరిపినటువంటి పోరు ఏదైతే ఉందో తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలిచింది. అనేక మంది వీరులు తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్యానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా
అణచివేతకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య గారి చరిత్ర మనందరికీ లిఖించబడ్డది. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు చూపించిన దారిలో మరి తెలంగాణ రాష్ట్రం కావాలని, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా మరి పోరు తెలిపినటువంటి మా తెలంగాణ యుద్ధ వీరుడు, తెలంగాణ జాతిపిత మరి కేసీఆర్ గారు ఇక్కడ మనకు ఉన్నారు. వారందరి వీరుల్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ పోరాటం జరిపితే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది. మరి అలా నాటి కొమరయ్య గారి పోరాట స్ఫూర్తిగా తీసుకొని నేడు తెలంగాణ ప్రాంతంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, అదేవిధంగా పేద ప్రజలకు వ్యతిరేకమైనటువంటి వైఖరికి వ్యతిరేకంగా పోరు జరపడం కోసం మరొక పోరాటాన్ని సిద్ధం కావాలని చెప్పేసి దొడ్డి కొమరయ్య పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అలా ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మరి ఆ రోజు కలవెండి గ్రామంలో తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నా ప్రాణాన్ని ఎత్తిస్తా, ఈ పేద పిల్లల కోసం పోరాడతాని చెప్పేసి దొడ్డి కొమరయ్య గారు ఇచ్చిన స్ఫూర్తి చాలా భవిష్యత్ తరాలకు ఆదర్శం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి వారి యొక్క స్ఫూర్తితోటి తెలంగాణలో మరో పోరాటానికి ఈ యొక్క పెట్టుబడిదారు వ్యతిరేక పోరాటము, పేద ప్రజలను పీడించేటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఘనమైన నివాళులను దొడ్డి కొమరయ్య గారికి అర్పిస్తూ ముగిస్తా ఉన్న మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాడినటువంటి దొడ్డి కొమరయ్య గారిని ఆ రోజు విష్ణూరి రామచంద్రారెడ్డి గారు వారి యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి దొడ్డి కొమరయ్య గారిని తుపాకులతో గుండ్లు పెట్టి కాల్చినటువంటి నీచపడినటువంటి నిజాం నిరంకుశ ప్రభుత్వం ఆ రోజు, ఈరోజు ఏదైతే దొడ్డి కొమరయ్య గారి యొక్క పోరాటం ఉందో ఆ పోరాట స్ఫూర్తితో మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమం, ఆ యొక్క స్ఫూర్తితో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు విష్ణూరి రామచంద్రారెడ్డి గారు అరాచకాలను ఏ రకంగా అయితే తెలంగాణ ప్రాంతంలో పెట్టేగిపోయినాడో ఆ యొక్క స్ఫూర్తితో వారి వారసుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజల మీద ఒక రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. కాబట్టి ఆ రోజు విష్ణూరి రామచంద్రారెడ్డి గారి స్ఫూర్తితో ఏ రకంగా అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల మీద వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి యొక్క అరాచకాల మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం, చారిత్రక అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు దొడ్డి కొమరయ్య గారి జయంతి కాబట్టి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారికి జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.